సో ఈ రోజు మనం ఎండోట్రేకియల్ ట్యూబ్ గురించి తెలుసుకుందామండి. మనం కామన్ గా జనరల్ అనస్థీషియాలో పేషెంట్ ని వెంటిలేటర్ కి అటాచ్ చేసేటప్పుడు త్రూ ఎండోట్రేకియల్ ట్యూబ్ వెంటిలేటర్ సర్క్యూట్ కి కనెక్ట్ చేసి దాన్ని వెంటిలేటర్ కనెక్ట్ చేస్తామండి. సో ఒక నార్మల్ ఎండోట్రేకియల్ ట్యూబ్, ఒక క్లాసికల్ ట్యూబ్ చూస్తే కనుక ఈ షేప్ లో అయితే ఉంటుందండి. ఈ షేప్ ఎందుకు, ఈ యూ షేప్ లో ఎందుకు ఉంటుంది అని అంటే అనటామికల్ కర్వేచర్, మన ఎయిర్వే యొక్క కర్వేచర్ ని ఇది ఫాలో అవుతుందండి. అంటే ఈ ఎయిర్వే స్ట్రైట్ గా అయితే ఉండదండి. సో ఈ యొక్క షేప్ ని బేస్ చేసుకొని ఇది న్యాచురల్ కర్వేచర్ త్రూ పాస్ అవుతుంది. సో ఉన్న ఆర్కిటెక్చర్ నేమ్ మార్చకుండా సేమ్ అలానే న్యాచురల్ కర్వేచర్ లా ఉంటుంది. అండ్ దీనిలో యొక్క సైజెస్ చూసుకుంటే కనుక 2.5 నుంచి 9.5 దాకా సైజెస్ అయితే ఉంటాయండి. ఏ పేషెంట్ కి ఏ సైజ్ వాడతాం అనేది ఒక స్పెసిఫిక్ ఫార్ములా ఉంటుంది. దాని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో ఈ 2.5 to 9.5 లో కామన్ గా ఒక నార్మల్ ఫీమేల్ కి యూజ్ చేసేది 7.5 ట్యూబ్స్ యూజ్ చేస్తాం. అండ్ మేల్స్ కి వచ్చేటప్పుడు 7.5, 8, 8.5 ట్యూబ్స్ అనేవి కామన్ గా యూజ్ చేస్తాం. సో దీనిలో పార్ట్స్ చూసుకుంటే కనుక ఇది ఒక పీవీసీ ట్యూబింగ్ తో ఫార్మ్ చేసి ఉంటుందండి. ఇది 15 mm కనెక్టర్ అండి. ఈ కనెక్టర్ ద్వారా మనం ఎల్ బ్యాండ్ కి కనెక్ట్ చేసి వెంటిలేటర్ సర్క్యూట్ కి అటాచ్ చేస్తాం. సో ఈ ఎండ్ వచ్చేసి వెంటిలేటర్ సైడ్ ఉంటుంది, ఈ ఎండ్ వచ్చేసి పేషెంట్ సైడ్ ఉంటుంది. సో దీని మీద వచ్చేసి డిఫరెంట్ నంబర్స్ లో మార్కింగ్స్ అయితే ఉంటాయండి. సో 20, 22, 24 ఇదేంటి అని అంటే ఎంత డెప్త్ లో మనం ఇన్సర్ట్ చేస్తున్నాం అంటే మనం ఇట్లా వేసిన తర్వాత లిప్ లెంత్ నుంచి ఇది ఎంత డెప్త్ లో లోపలికి ఉంది అనేది మనం మెజర్ చేసుకోవడానికి ఈ రీడింగ్స్ అండి. సో ఇక్కడ ఒక బ్లూ లైన్ మీరు కింద అబ్జర్వ్ చేసి ఇది ఒక బ్లూ లైన్ ఉంటుంది. సో ఇది రేడియో ఓపేక్ లైన్ అనమాట. మనం ఒకవేళ ఎక్స్రే తీస్తే కనుక ఈ ఎక్స్రే లో ఈ మార్కింగ్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇది లెంత్ ఎంత వరకు ఇన్సర్ట్ చేయాలి అని అంటే క్యారీనా అని అంటాం. మనం ట్రేకియా నుంచి బ్రాంకై లాగా డివైడ్ అవ్వడానికి లంగ్స్ లో డివిజన్స్ స్టార్ట్ అయ్యే దగ్గర పాయింట్ ని మనం క్యారీనా అంటాం. ఈ క్యారీనాకి 2 centimeters అబోవ్ నే ఉండాలండి దీని యొక్క టిప్. సో దీని ద్వారా ఏంటంటే 2 లంగ్స్ కి ఈక్వల్ గా ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ ఇది డెప్త్ ఎక్కువైంది అనుకోండి, యూజువల్ గా రైట్ సైడ్ ఆఫ్ ది లంగ్ కి వెళ్ళే బ్రాంకై అంటే ఫస్ట్ డివిజన్ ఏదైతే ఉంటుందో ట్రేకియా నుంచి అది రైట్ సైడ్ బ్రాడ్ గా ఉంటుంది, షార్ట్ గా ఉంటుంది. సో ఎక్కువ సార్లు డెప్త్ మనం ఎక్కువ ప్లేస్ చేసాం అనుకోండి, రైట్ సైడ్ కి ఎక్కువ డివియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కొంచెం నారోగా ఉంటుంది, సన్నగా ఉంటుంది అండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. రైట్ సైడ్ ఏంటి అంటే బ్రాడ్ గా ఉంటుంది, షార్ట్ గా ఉంటుంది. సో ఈజీగా డిస్లాజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రైట్ సైడ్ కి. సో మనం ఏదైనా ఫుడ్ తీసుకుని అది ఆస్పిరేట్ అయినా కూడా ఒక్కొక్కసారి ఆస్పిరేషన్ ఛాన్సెస్ లో కూడా రైట్ లంగ్ లోనే ఎక్కువ ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు చెప్పుకున్నామని అనటామికల్ చేంజెస్ వల్ల, అంటే రైట్ సైడ్ బ్రాంకే షార్ట్ అండ్ బ్రాడ్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా డిస్లాజ్ అవుతుంది. ఈ రేడియో ఓపేక్ లైన్ ద్వారా మనం ఎక్కడ వరకు ఉన్నామో డెప్త్ అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పైలట్ బలూన్ అంటాం. ఇదేంటి అంటే ఇక్కడ మనకి కఫ్ ఉంది. ఈ కఫ్ దేనికి అంటే ట్రేకియా మనం వోకల్ కార్డ్స్ దాటి ట్రేకియాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇది కఫ్ ఏంటి అంటే మనం ఇన్ఫ్లేట్ చేస్తాం. దీనిలోంచి పైలట్ బలూన్ ద్వారా దీనిలోకి మనం ఎయిర్ అనేది పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బలూన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు మళ్ళీ ట్యూబ్ అనేది పైకి రాకుండా స్పాంటేనియస్ గా బయటకు రాకుండా మనకు ఒక కుషన్ లాగా అక్కడి వరకు ట్యూబ్ అనేది బ్లాక్ చేస్తామట ఏరియాని పైకి రానియకుండా. అండ్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్లకుండా ఉండడానికి ఏం చేయాలంటే మనం లిప్ దగ్గర ఇక్కడ టేప్స్ వేసేస్తాం. సో ఇది ట్యూబ్ అనేది మూవ్ అవ్వకుండా మనం కావాలనుకున్న లెంత్ వరకు పెట్టుకున్న తర్వాత దీన్ని మనం టేప్స్ వేసేసి ఫిక్స్ చేసేస్తాం. సో కిందకి వెళ్లకుండా ఉండడానికి పైన ప్లాస్టర్స్ వేస్తాము అండ్ పైకి రాకుండా ఉండడానికి ఇక్కడ కఫ్ అనేది ఇన్ఫ్లేట్ చేస్తాం. సో ఈ కఫ్ కి ఇది కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుందండి, కఫ్ ఇన్ఫ్లేటింగ్ ట్యూబ్ ఉంటుంది. అండ్ ఇది పైలట్ బలూన్. దీని లోపల మనకు ఒక స్ప్రింగ్ లోడెడ్ సిస్టమ్ ఉంటుంది. ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, స్ప్రింగ్ లోడెడ్. సో ఇది 1 way వాల్వ్ అనమాట. మనం ఎయిర్ అనేది లోపలికి పంపించగలం కానీ అది స్పాంటేనియస్ గా బయటకి అయితే రాలేదు. సో ఈ సిరంజ్ తీసుకొని మనం దీంతో ఎక్కువ ప్రెషర్ తో పెట్టామనుకోండి, ఆ స్ప్రింగ్ అనేది ఓపెన్ అయ్యి దాని లోపలికి ఎయిర్ ఇన్ఫ్లేట్ అవుతుంది. అండ్ ఒకసారి ఇన్ఫ్లేట్ అయిన తర్వాత బలూన్ మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వదు, మళ్ళీ డిఫ్లేట్ అవ్వదు స్పాంటేనియస్ గా. సో ఇక్కడ మనం ట్యూబ్ ఎండ్ దగ్గర చూసుకుంటే బివెల్ అంటాం దీన్ని, అంటే ఈ ఓపెనింగ్ ని మనం బివెల్ అంటాం. ఇదేంటి అంటే ఎయిర్ ని మనం వెంటిలేటర్ సర్క్యూట్ నుంచి పంపించిన తర్వాత ఈ ఎయిర్ అనేది లంగ్స్ లోకి వెళ్ళడానికి, లంగ్స్ లోకి సర్క్యులేట్ అవ్వడానికి ఈ బివెల్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ పక్కన ఉండేది ఏంటి అంటే మర్ఫీస్ ఐ. ఈ మర్ఫీస్ ఐ వల్ల యూజెస్ ఏంటి అంటే ఒకవేళ ఈ ట్యూబ్ ఎండ్ కనుక ఏదైనా లోపల సెక్రెషన్స్ తో కానీ ఫ్లూయిడ్ తో కానీ లేకపోతే ఏదైనా మ్యూకస్ కానీ దీంతో ఈ ట్యూబ్ బ్లాక్ అయింది అనుకోండి, మొత్తం ఎయిర్ అంతా అబ్స్ట్రక్ట్ అయిపోకుండా సో ఈ మర్ఫీస్ ఐ నుంచి వెంటిలేట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో ఇది ఆల్టర్నేటివ్ వెంటిలేషన్ లాగా మనకు హెల్ప్ చేస్తుంది. ఈ కఫ్ లో 2 types ఉంటాయండి. హై వాల్యూమ్, లో ప్రెషర్ కఫ్స్ ఉంటాయి.
లో వాల్యూమ్ హై ప్రెషర్ కఫ్స్ ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ ఎండోట్రేకియల్ ట్యూబ్ ఎవరికి వేయాలి అండ్ ఎండోట్రేకియల్ ట్యూబ్స్ లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఈ కఫ్స్ లో ఏ కఫ్ ఎవరికి యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తాము, ఇవన్నీ కూడా ఇంకొక వీడియోలో